లాస్ట్ టైం నేను ఖాదీకి వెళ్ళినప్పుడు ఈ నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నానని చూపించాను కదా ఆ వీడియోలో. సో ఇంకెవరైతే అయితే ఆ నూడిల్స్ ని ప్రిపేర్ చేసేద్దాము. ఇందులో మైదా అండ్ ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవంట. ఇవి మిల్లెట్స్ తో చేసిన నూడిల్స్ అనమాట. ఈ నూడిల్స్ ని బాయిల్ చేసుకోవడానికి ఇలా వెడల్పాటి గిన్నె అయితేనే బాగుంటుంది. అవి ఫ్రీగా ఉడుకుతాయి అనమాట. నూడిల్స్ ని పూర్తిగా ఉడికించకూడదు. ఒక 70% వరకు కుక్ అయితే చాలన్నమాట. వెంటనే తీసేసి నూడిల్స్ పైన కోల్డ్ వాటర్ వేసామంటే ఇంకా ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసేయచ్చు. నేను క్యారెట్, క్యాప్సికమ్స్, రెడ్ అండ్ గ్రీన్ వేసాను. వెజ్జెస్ అన్ని కూడా బాగా మగ్గించకూడదు. హై ఫ్లేమ్ లో జస్ట్ టాస్ చేసుకుంటే చాలు. ఎందుకంటే నూడిల్స్ లాంటి రెసిపీకి వెజిటబుల్స్ అన్ని కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అందులో కొంచెం సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక నూడిల్స్ వేసేసుకోవాలి. నూడిల్స్ ఇలా పొడిపొడలాడుతూ ఉండాలన్నమాట. అందులో నాకు ప్యాకెట్స్ తో పాటు వచ్చిన మసాలా ప్యాకెట్ ఉంది, అది వేసేసాను. ఇప్పుడు ఆ నూడిల్స్ కి మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. బయట ప్రొఫెషనల్స్ చేసేంత కాకపోయినా మనం ఇంట్లోనే తింటాం కాబట్టి జస్ట్ చెల్లెగా అంతే. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. కావాలంటే మీరు ఏమైనా సాసెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఇలా తిన్నా కూడా టేస్ట్ కి అయితే ఏ డోకా లేదు. చాలా చాలా బాగుంది. మైదా అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయండి. బెస్ట్ ఆప్షన్.